గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఓటరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ సూచించారు. ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలైన షాబాద్ తండా, సీఎం తండా, ఎల్లిపేటు, గొల్పుకొండ గ్రామాలకు చెందిన ప్రజలకు మరియు కొత్తపల్లి, అబ్లాపూర్, అన్నారం గ్రామాలకు చెందిన ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి విభేదాలు, వర్గపోరు సృష్టించకుండా కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, గ్రామంలో ప్రతిరోజు ఒకరినొకరు చూసుకుంటూ జీవించవలసి ఉంటుందని, అందువల్ల ప్రజలు ఐక్యతను పాటించాలని సూచించారు. ఓటు హక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో గొడవలకు కారణమైన వారిని ఇప్పటికే బైండవర్ చేయడం జరిగిందని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరిగి ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులను ఇప్పటికే మూసివేయించామని, ఎవరైనా దొంగచాటుగా అమ్ముతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అవునా కాదా? పని చేసిన ఏంటంటే ఏదైనా ఊరికి వేసిన ఓటును డబ్బులు తీసుకోవాలి అంటాడు. ఆ మాట వద్దంటే మన ఎట్టి బస్సులు డబ్బులు కానీ, లిక్కర్ కానీ, ఆల్కహాల్ అయినా మందులు ఇట్లా కూడా తీసుకోవద్దు. ఖచ్చితంగా మీరు మీ ఓటు అప్పుడు పెంచుకోవాలి. ఇది 1 ఇయర్ మొత్తం 5 ఏళ్ళ పనికి వస్తుంది. మీరు ఎన్నుకున్నోడు వాళ్ళు చెప్పినట్టుంటారు. కాబట్టి మంచి వాళ్ళని చూసి కూడా మంచి వాళ్ళని చూసి ఎన్నుకోవాలి. ఎవరైతే అభివృద్ధి చేస్తారో గ్రామాన్ని, ఎవరు చేయగలుగుతారో మీరు నమ్ముతారో అలాంటి వాళ్ళని చూసి చేయాలి. దాంతోపాటు ఎవరికేషన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సీక్రెట్ పెట్టాలి. ఎవరు చెప్పనవసరం లేదు. ఎవరికేషన్ అనవసరం నీకే, అది నీ మనసునే ఉండాలి. బయట ఎవరు చెప్పనవసరం లేదు. అది సీక్రెట్ పెట్ట ఉంటుంది. సో చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి కానీ, లేకపోతే ఒకరికొకరు కొట్టాడు, ఒకరి మీద చెడు ప్రచారం చేసుకోవడం, వాట్సాప్లలో పంపుకోవడం.